సో 24 hours సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఎస్ అండ్ ప్రహారీ ఉంటుంది చుట్టూ. ప్రహరీ టోటల్ ఇవన్నీ చెప్పినవన్నీ కూడా టోటల్లీ మన దగ్గర వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఓకే, రెడీ మొత్తం టోటల్ గోడంతా కంప్లీట్ అయిపోయింది, ఓకే. కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది, సీసీ క్యామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఆటోమేటెడ్ సోలార్ షీట్లు ఎప్పుడో పెట్టేశారు. అది బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి. ఈ మన సీవేజ్ వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ ఇది యాక్చువల్గా డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. జనరల్గా ఎవరైనా ఇస్తారు, దాంతోపాటు మనం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పవర్ లైన్ కనుక తీసుకుంటే ఈ డిటిసిపి ఇట్లాంటి మున్సిపాలిటీ ఏరియాలో ఓపెన్ ఎయిర్ పవర్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. పైనుంచి ఉన్నాయి కదా, ఆ రకంగా జరుగుతుంది. కానీ మనం ఇక్కడ టోటల్ పవర్ కేబుల్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ రన్ చేయడం జరిగింది. కొంచెం ఎక్స్పెన్సివ్, రెగ్యులర్ ఓపెన్ మనకి స్తంభాలు తీసుకునే దానికన్నా 2 times ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మరి ఇవెందుకు స్తంభాలు? ఏవండి, ఇది సోలార్ స్ట్రీట్ లైట్, కానీ మనకు పవర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు, పవర్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఓకే, అండర్ గ్రౌండ్ కేబుల్స్. అవునా? ఈ స్తంభాలు ఎందుకు? ఈ స్తంభాలు వచ్చేసి ఇవి మనం ఒక లైన్, దీంట్లో లైన్ ఉందండి, ఆ లైన్ ని బయటికి పంపిస్తున్నాం, దాని క్రమంలో వేసింది. మన వెంచర్ ని దాటే క్రమంలో ఒక లైన్ వెళ్తుంది. ఓకే, అంతేగాని మన ఇంటర్నల్ యూస్ కాదు అది. సో ఇంటర్నల్ యూస్ అంతా అండర్ గ్రౌండ్ కేబులింగ్. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీరు ప్రతి జంక్షన్ లో జంక్షన్ బాక్స్ చూడొచ్చు. అండర్ రోడ్డు కింద ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సూపర్. ఇంకా చాలా మందికి ఉండే మెయిన్ కన్సర్న్ ఏంటంటే లీగాలిటీస్, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్. ఇట్లా ఆల్రెడీ ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పేశాను. అంటే మనకు బ్యాంక్ లోన్ ఇస్తా ఉంది కాబట్టి ఇక డ్యూయల్ లీగల్, డ్యూయల్ టెక్నికల్ జరిగిపోయింది. వాళ్ళు కూడా చేయించుకోవచ్చు, మనం ఆల్రెడీ బ్యాంక్ తో చేయించిన కూడా మనం ప్రజెంట్ చేస్తాం. ఓకే, సూపర్. సో ఇక మేజర్ గా సామాన్యుడు కూడా ఇక్కడ కొనొచ్చు అని చెప్పడానికి మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే 100% లోన్ ఫెసిలిటీ అనేది, బ్యాంక్ లోన్. రైట్. ఇది ఎంత ప్రాసెస్ అంటే చాలా కఠినంగా ఉంటుందా, చాలా ఈజీగా ఉంటుందా? ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా కంపెనీ చేస్తుందండి. అచ్చా, దీనికి మనకి బ్యాంక్ ప్రాసెస్ టీమ్ సపరేట్, మేమేం తిరగక్కర్లే. అసలు కస్టమర్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆఫ్టర్ శాంక్షన్ తర్వాత వచ్చి ఆయన చెక్ ఆయన హ్యాపీగా తీసుకోవడం తప్పితే కానీ వేరే ఎట్లాంటి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, సరే సాధారణంగా ఎవరైనా తమ ఇన్వెస్ట్మెంట్ని ఒక పెట్టుబడి లాగే చూస్తారు. డబ్బులు ఇక్కడ పెడుతున్నాము అంటే దీనికి మన ల్యాండ్ రేట్ పెరుగుతుంది, ఒకవైపు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, మన పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుందనే ఒక ఆలోచన చేస్తారు. ఆ లైన్లో ఇది ఫిట్ అవుతుందా? బ్రహ్మాండంగా అండి. మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, మనం ఊరికి దూరంగా హైవేకి 10 kilometer డిస్టెన్స్ లో ఈ వెంచర్ వేయలేదు. ఈ వెంచర్ ఊర్లో అట్లా ఒకవైపు వేసాము, వరంగల్ హైవేకి వేసాము, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ 1 meter డిస్టెన్స్ లో, 1 kilometer డిస్టెన్స్ లో ఉంది. ప్లస్ వచ్చేసి పక్కనే చూస్తూ ఉన్నారు కదా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్, 600+ స్టూడెంట్స్ ఇక్కడ ఇప్పుడు ఉన్నారు ప్రెసెంట్. రెసిడెన్షియల్ హాస్టల్ పక్కన ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ ఉంది, ఆ పక్కన వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి వెంచర్ కి అసెట్ ఏనండి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఉంటుంది. కమింగ్ 3 years లో మనం డబుల్ అయినా ఆశ్చర్యపోనొచ్చు. అవునా? 3 to 4 years. రైట్ సార్. సో నేను ప్లాట్ తీసుకుంటాం ఇక్కడ. సో మీరు ఏమన్నారు డే 1 నుంచి రెంట్ ఇస్తా అంటున్నారు. ఒకటి డే 1 ప్లాట్ వాళ్ళకి కదండి, ఎవరైతే మన దగ్గర కన్స్ట్రక్టెడ్ సింప్లెక్స్ విల్లా కానీ డూప్లెక్స్ విల్లా కానీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రెంట్ వస్తుంది. ఓపెన్ ప్లాట్ కి రెంట్ రాదు. రైట్. సో ఎవరైతే డూప్లెక్స్ కానీ సింప్లెక్స్ కానీ తీసుకుంటున్నారో ఎన్ని రోజుల్లో కట్టిస్తారు? క్వాలిటీ ఎట్లా ఉంటుంది? ఏదో మా కోసం కట్టిస్తున్నారు కానీ తూతు మాత్రం అట్లా ఏం లేదండి. వాళ్ళు క్వాలిటీ మనం ఏమేమి ఇస్తున్నాం అనేది క్లియర్ గా పేపర్ మీద మనం అగ్రిమెంట్ చేసి ఇస్తాము. ఓకే, మనకి బుక్ అయిన దగ్గర నుంచి 3 months సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ లేబర్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు, మెటీరియల్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ, ఎలాంటి ఇబ్బంది లేదు. సో అంటే క్వాలిటీ విషయంలో కూడా మనం పేపర్ మీద వాళ్ళకి ఇస్తారా? అంటే ఏమేమి మెటీరియల్ వాడతారు? మనకు బేస్మెంట్ దగ్గర నుంచి స్లాబ్ వర్క్, ఫినిషింగ్స్ వర్క్, ప్రతి ఐటమ్ కూడా వాళ్ళకి పేపర్ మీద ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సూపర్. నాకు అంటే ఇప్పుడు మీరు కాటేజ్ రెడీ అయ్యారు సార్? రెడీ ఉన్నాయండి. సింగిల్ బెడ్రూమ్ రెడీ ఉంది. ఎస్, 2 bedroom అయితే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో సార్ రెడీ ఉంది. డూప్లెక్స్ ఎండింగ్ వచ్చింది. ప్రతిది కూడా మీరు చూడొచ్చు కదా సార్? వెళ్దామా ఒకసారి? వెల్కమ్. రైట్ సార్. ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ కాటేజ్ కానీ ఏదైనా కట్టుకుంటే పర్మనెంట్ ఇక్కడ ఉండొచ్చా, లేదంటే ఓన్లీ మీకు ఇవ్వడమేనా? అట్లా ఏం లేదండి. మనకు కస్టమర్ కనుక ఇక్కడ ఉండాలంటే సంతోషం, హ్యాపీగా ఉండొచ్చు. లేని పక్షంలో పర్మనెంట్ రెసిడెన్స్ కింద కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంది, పవర్ ఉంది, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఊరికి దగ్గరలో ఉన్నాం, ఊరు పక్కనే ఉన్నాం. ఇంట్లో ఉంటే రాష్ట్రపతి భవన్ లో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఇన్ని మన ఇంట్లో అయితే ఉండవు కదా. వండర్ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ కదా. అసలు
రాజులాగా ఉండొచ్చు దీంట్లో. సూపర్. నేచర్ కి ఆక్సిజన్ కి దగ్గరగా చక్కగా వాకింగ్ చేసినా అడిగేవాళ్ళు లేడు, స్విమ్మింగ్ చేసినా, రెయిన్ డాన్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ భలే ఉందండి. ఒక్కసారి విల్లా చూద్దాం సార్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉంటారు, వేరే స్టేట్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు. యాక్చువల్ మేజర్ గా చెప్పండి ఎన్ఆర్ఐ సార్, వాళ్ళకి ఒక భయం ఉంటది. ఇక్కడ మన ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే వామ్మో ఏమో మనం ఏందో ఇది గోల అని ఒక చిన్న ఫీలింగ్ లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు భయంతో ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే భద్రత ఏంటి? ఇప్పుడు మనది ఇది జీపీ లేఅవుట్ కాదు, ఒకటి పొలాలు అమ్మట్లేదు. అవును. తర్వాత వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ అమ్మట్లేదు. ఓకే, సూపర్. 100% గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న డిటిసిపి లేఅవుట్. ఓకే, రెరా ఉంది, డిటిసిపి లేఅవుట్ ఉంది. ఓకే, బ్యాంకు లోన్ ఇస్తా ఉంది. అది ఇంకొక విషయం చెప్పాలంటే శ్రీనివాస్ గారు, నాట్ ఓన్లీ ఇండియన్స్, మన పిల్లలు ఎవరైతే బయట సెటిల్ అయ్యి ఉన్నారో ఎన్ఆర్ఐ పీపుల్ కూడా బ్యాంక్ లోన్ చేస్తాం. అచ్చా, ఎన్ఆర్ఐలకు కూడా బ్యాంక్, ఎన్ఆర్ఐ కూడా మనం బ్యాంక్ లోన్. ఓ సూపర్. ఇంకా బ్యాంక్ లోన్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకన్నా బ్యాంక్ ఎక్కువ కాపలాగా వస్తుంది. అంతే కదా. అవును, అవును. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈఎంఐ ఏదైతే తీసుకుంటారో ఓకే, అప్పటి వరకు బ్యాంకే బ్రహ్మాండమైన కాపలా. నిజానికి ఎన్ఆర్ఐలకి లోన్ అక్కర్లేదు, మామూలుగా వాళ్ళకి చాలా దండిగా డబ్బులు ఉంటది. కొంతమంది లోన్స్ తీసుకుంటారా మల్టిపుల్ గా చేస్తా ఉన్నాం. ఓకే, ఓకే, ఓకే. సో అదే సార్, ఇప్పుడు దీంట్లో ఈ ఎంటర్టైన్మెంట్ ఆ పార్క్, రెండో పార్క్ ఎక్కడ వస్తుంది? రెండో పార్క్ వచ్చేసి ఇక్కడ ఉందండి. పార్క్ రెడీగా ఉంది, ఎక్విప్మెంట్స్ అన్ని ఆర్డర్ ఇచ్చాము. ఒకసారి నాకు 3 పార్కుల ప్లేస్ చూపిస్తారా సార్? ఎస్, ముందుకెళ్తే మనకి ఒక్కసారి ఇది మనం ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాల్ ఏదైతే వస్తుందో ఎదురుగా పార్క్. అచ్చా, అంటే ఇటు సైడా సార్? క్వైట్ ఆపోజిట్ ఉంది. 40 feet కి ఎదురుగా ఉన్నదే మనకు థర్డ్ పార్క్ అండి. అదే బిగ్గెస్ట్ పార్క్. అక్కడ అదంతా వాల్ అంతా కట్టి ఉన్నదే. ఓకే, ఇదంతా థర్డ్ పార్క్ సార్? ఎస్, ఈ థర్డ్ పార్క్. మనం ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఉన్నది, నెంబర్ 1 పార్క్. ఏదైతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వచ్చేదంతా కూడా నెంబర్ 2 పార్క్. ఇదేదో పార్క్ నెంబర్ 3. రైట్. ఓ ఆ ఏరియానా సార్? ఎస్, ఇక్కడ నుంచి కాంపౌండ్ ఈ బాక్స్ మొత్తం. ఓహో, ఆల్మోస్ట్ ఇది 30 ఎకరం. ఓకే, ఈ బాక్స్ అంతా 30 ఎకరం. సో అంటే చాలా కాంపాక్ట్ గా ఉన్న 13 acres అయినా కూడా మంచి ఇచ్చారు మీరు. అంటే 3 పార్కులు ఇవ్వడం అనేది. సింగిల్ బెడ్రూమ్ ఈ పక్కనే ఉందండి. ఓకే, సూపర్. మీరు చూడొచ్చు. రెండు స్టార్ట్ చేసినట్టున్నారు కదా? ఒక డబుల్ సింగిల్ బెడ్రూమ్ ఇది. నెక్స్ట్ పక్కనే డబుల్ బెడ్రూమ్ ఉంది. అది వచ్చి ఆ పక్కన వచ్చి డూప్లెక్స్ విల్లా. అచ్చా, డూప్లెక్స్ కూడా రెడీ అయిందా? డూప్లెక్స్ ఓకే, రైట్. మన వాళ్ళు విల్లాస్ కొంటారు, సింగిల్ డబుల్ ఇవి కొంటున్నారు కదా. ఇప్పుడు సరే, వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు, మీకు ఇచ్చేస్తారు, రెంట్కి ఇచ్చారు. మెయింటెనెన్స్ అంతా కంపెనీ కదండి, మీరే మెయింటెనెన్స్. అంటే మెయింటెనెన్స్ అండి, దానిలో జరిగే అన్ని డామేజెస్ కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ. అచ్చా, లెఫ్ట్ దానికి కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, దానిలో ఎలక్ట్రానిక్స్ ఏసీ ఖరాబ్ అయినా, టీవీ ఖరాబ్ అయినా, కార్ ప్రాబ్లం వచ్చినా ఓకే, టోటల్ అంతా కూడా కంపెనీ రెడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో మళ్ళీ మెయింటెనెన్స్ చార్జెస్, ఎట్లాంటి చార్జెస్ మా దగ్గర ఏం తీసుకోరు. మీకు పర్ మంత్ 3rd నుంచి 10th లోపల మీ రెంటల్ అమౌంట్ వచ్చేసి ఆటో క్రెడిట్ అవుతుంది. దానిలో కటింగ్స్ ఏ ఉండవు, మళ్ళీ ఎలాంటి టీడీఎస్ సూపర్. సో రెంట్ ఖచ్చితంగా రెంట్ రూపంలోనే పూర్తిగా వస్తుంది. మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. సో ఇది ఏంటి సార్, సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ అండి? సో ఇది డబుల్ బెడ్రూమా సార్? ఇది ఒకసారి చూద్దామా సార్? చూద్దామండి. బాగుంది సార్. సో అంటే ఇది కంప్లీట్ బెంగళూరు స్టైల్ విల్లా అండి. ఎందుకంటే మనం దాని పైకప్పు ఏదైతే ఉందో దాని బెంగళూరు పాత రోజుల్లో బంగాళ పెంకు, బెంగళూరు గూనా, ఇది మనం మళ్ళీ కొత్తగా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తుంది. చాలా ఇవి చూడక వల్ల ఫ్రెష్ గా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది.